విద్వాన్ బులుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 9వ భాగం 22:1-26 జమదగ్ని జనన వృత్తాంతం. జమదగ్ని మహర్షి ఒకప్పుడు భృగువంశలో పుట్టినటువంటి రుచిక మహర్షి కుశిక వంశోద్భవుడైన గాధిరాజు కుమార్తె సత్యవతి అనే ఆమెను వివాహం చేసుకోవాలని తన కోరికను గాధికి చెప్పారు. గాధి తన కూతురు తగిన వరుడు అవుతాడో కాదో అని అనుమానించి తెల్లని దేహము నల్లని చెవులు గల 1000 గుర్రాలు తన కూతురికి ఉంకువగా అంటే కానుకగా ఇస్తే సత్యవతిని ఇచ్చి పెళ్లి చేస్తానని సమాధానం చెప్పి రుచిక మహర్షి ఇది ఎంత పని అని బయలుదేరి వరుణదేవుణ్ణి ప్రార్థించి అతడి చేత అలాంటి అశ్వాల అన్నిటినీ కూడా పొంది వచ్చి గాధికిచ్చారు. గాధిరాజు రుచీకుని శక్తి సామర్థ్యాలను మెచ్చుకొని అతడికి తన కూతురు సత్యవతినిచ్చి మహావైభవంతో వివాహం చేసి అల్లుణ్ణి కూతుర్ని వాళ్ళ ఆశ్రమాలకు పంపేసి సత్యవతి భర్తే దైవమని తన అదృష్టం చేతనే ఉత్తమ బ్రాహ్మణుడు తనకు భర్త అయ్యాడని ఎంచి అతనికి అనేక విధాలుగా పరిచర్యలు చేస్తున్నారు. ఒకనాడు రుచిక మహర్షి ఆమె సేవకు సంతోషించి ఒక కోరిక కోరుకోమని సత్యవతి పుత్రహీనులైన తన తల్లిదండ్రులకు ఒక కొడుకుని తనకొక పుత్రుడిని ఇమ్మని భర్తను ప్రార్థించి రుచిక మహర్షి అలాగే అని రాజబ్రహ్మ మంత్రం చేత 2 చరువులను వేల్చి అంటే యజ్ఞం ఆ రెంటిని భార్యకిచ్చి సాధ్వి క్షత్రియ అజేయుడు క్షత్రియ సోదరుడు అయిన క్షత్రియోత్తముడు మొదటి చరువును ఉపయోగించిన వాళ్ళకి కనుక దీన్ని నీ అమ్మకి ఇవ్వు, 2వ చరువు నువ్వు ఉపయోగించుకో అని చెప్పారు. దాని వలన నీకు తపోధృతి శమము చేత ఉత్కృష్టుడైన బ్రాహ్మణుడు జన్మిస్తాడు అని నదీ స్నానానికి పోయాడు. ఇంతలో సుత జామాతలను చూడటాని అనే కోరికతో కలిగి గాధి భార్యా సమేతుడై రుచీకుడి ఆశ్రమానికి వచ్చి సత్యవతి ఆనంద పరవశతతో తల్లిదండ్రులు రాగానే తల్లికి ఆ చరువు వృత్తాంతాన్ని తెలిపి దైవోపహతయ్యి తాను ఉపయోగించాల్సింది తల్లికి ఇవ్వాల్సింది తాను తీసుకొని తాగేసి ఇంతలో రుచిక మహర్షి వచ్చి అత్తమామల దివ్య బోధను చూసి మాతాసుతులు చేసినటువంటి తప్పు తెలుసుని సత్యవతిని చూసి నీకు క్షత్రియ అంతకుడు మహాక్రూరుడైన కొడుకు పుడతా, మీ అమ్మ బ్రహ్మభూతుడు తపోధనుడైన కొడుకు పడతాడని చెప్పి సత్యవతి భయపడి అదేమిని అడగా రుచికు నేను నీకు ఉత్తమ బ్రాహ్మణుడు పుట్టేటట్టుగా మీ తల్లికి ఉత్తమ క్షత్రియుడు పుట్టేటట్టుగా మంత్రాలు చదివి వ్రేల్చి ఆ చెరువులను చేశారు. నువ్వు ఉపయోగించాల్సింది మీ ఆవిడ ఉపయోగించాల్సింది నువ్వు ఉపయోగించి కనుక అలా వ్యత్యాసం కలుగుతుందని చెప్పి సత్యవతి భయపడి క్రూరుడైన కొడుకును కరజాలను రక్షించమని వేడుకోగా ఋషికుడు ఆమెను కరుణించి ఆ విశేష మామి ఉదయించు పుత్రులకు కాక పౌత్రులకు కలుగుతుందని అంత మాత్రంతో కలుగుతుందని చెప్పారు. పౌత్రుడంటే మనవడు. కాలక్రమంలో సత్యవతి గర్భంలో జమదగ్ని మహర్షియు ఆమె మాతృగర్భంలో విశ్వామిత్రుడు జన్మించారు. జమదగ్ని రేణుకను వివాహమాట. రేణుక ఎల్లమ్మ సినిమా వస్తుంది రేపు ఇప్పుడు. బలగం అతను వేణు దాన్ని నిర్మిస్తున్నాడు డైరెక్షన్. ఇలా జన్మించిన జమదగ్ని ఉత్తమ గుణ సంపన్నుడై రేణుకు కూతురు అయినటువంటి రేణుకను పెళ్ళాడి గార్హస్థ్యాన్ని నడుపుతున్నాడు. ఈతడు తన తపో మహాత్మ్యం చే తన హోమధేనువును సంపాదించి
ఆ ధేనువు కావలసినప్పుడల్లా ఎందరికైనా ఏమైనా సమకూర్చగల సామర్థ్యం కల ఆ కామధేనువు కారణంగా ఏ కొరత లేకుండా జమదగ్ని రేణుకాదేవితో సమస్త భోగాలు అనుభవిస్తున్న మహాతపస్సంపన్నుడు అయ్యాడు. జమదగ్ని సూర్యుడి శపించి యమదగ్ని రేణుక ప్రతిభక్తికి మెచ్చి ఆమెతో నర్మదా నదీ తీరంలో నిర్జనము ఫలపుష్పయుక్త శాలికా శుకపిక మయూరాలతో ఉన్నది. సుగంధి వాయు స్వరభీకృతమైన వనంకి దగ్గరికి విహరిస్తున్న ఆ తర్వాత అప్పుడే వికసించిన పుష్పాల తల్పంగా చేసుకొని చందన చర్చిత గాత్రుడై ఆ దంపతులు నక్షత్రాల నాడు ఆరంభించి క్రమక్రమంగా మన్మథ క్రీడలు ప్రొదలు. ఆ సమయంలో సూర్యుడు వాళ్ళ దగ్గరికి విప్ర రూపంలో బ్రాహ్మణ రూపంలో వచ్చి పోయి యమదగ్ని, నువ్వు బ్రహ్మమనువడు, వేదకర్త, మహాతపస్శాలి, ఇలా నీవిట్లా పట్ల పగలు స్వరత క్రీడకు చెయ్యటం ధర్మం. యజ్ఞదాచరతి శ్రేష్టతత్వదేవేతరో జన అన్న నానుడిని బట్టి దీన్ని బట్టి అందరూ అనుసరిస్తారు కనుక తాపస శేఖరుడవైన నువ్వే ఇలా ధర్మాన్ని నిరాకరిస్తే వేద ధర్మం హీనం పొందదా? నేను కర్మసాక్షిని అవ్వటం చేత నీకెలా చెప్పాల్సి వచ్చింది అన్న. అది విని జమదగ్ని స్వరత విముఖుడై నిలువగా నగ్న అయిన రేణుక వెంటనే సూక్ష్మ వస్త్రాన్ని ధరించి సిగ్గుపడి నిలిచి అప్పుడు జమదగ్ని సూర్యుడితో, ఒరే, నువ్వు పండిత అహంకారంతో నాకు చెప్పాలని వచ్చావు. భృగు శిష్యుడను, చతుర్వేద ధర్మాలు తెలిసిన వాడను, అజ్ఞాని స్వకర్మ చేత ఎల్లప్పుడూ జడీభూతుడవుతా. విజ్ఞాని సర్వరక్షకుడు లాగా అగ్నిలా మహా తేజస్వి కర్మ దోషాలను పొందడు. నువ్వు కర్మ సాక్షి అని, ఫలప్రదాతనని, శాంతనని గర్వించి నన్ను ఆక్షేపించటానికి వచ్చావు. తపోధనంతో విరాజితులమైన జ్ఞానమూర్తులమైన మాకు నారాయణుడే సంరక్షకుడు. మా భావాలు అతనికి తెలుసు, మేం అతన్ని తెలుసుకున్నవాడు. మమ్ము ఇతరులెవరూ కూడా బోధించి శిక్షించడానికి సమర్థులు కాదు. నువ్వే కాదు, బ్రహ్మ, రుద్ర, యమాదులైనా మమ్మల్ని శిక్షించలే. అలాంటి మాకు నువ్వు రతిభంగం చేశావు కనుక నా శాపంలో రాహుగ్రస్తుడవై పాపదృశ్యుడవు, నూతన హతచేతుడవు అవుతావు. అంటే గ్రహణం పడుతుంది అని అర్థం. సూర్యుడని విని, అయ్యా, మనం పరస్పరం పూజ్యులం, అయినా నువ్వు నన్ను శపించావు. నేను ఊరుకుంటే లోకులు నన్ను అసక్తుడని అంటారు కనుక ఒక క్షత్రియుడి చేత నీకు పరాభవం, అతని ఆయుధం చేత నీకు మరణం కలుగుతుందని ప్రతిశాపం ఇచ్చారు. అప్పుడు జమదగ్ని మళ్ళా కోపించి, నువ్వు శివుడి చేత శిక్షితుడవుతావని మరళీ శపించారు. ఆ సంగతి కశ్యపుడి వల్ల తెలిసిన బ్రహ్మ అతనితో కూడా క్షణంలో సూర్య జమదగ్నుల దగ్గరకు వచ్చి శాంతపరిచి సూర్యుడితో, నువ్వు ఒకానొక రోజున ఆకాశంలో మేఘఛన్నుడవై వెంటనే ముక్తుడవుతావు. మేఘ అతిశయ కాలంలాని వర్షం కాని రాహుగ్రస్తుడవుతావు. అయినా కొందరికి అదృశ్యము, కొందరికి అదృశ్యుడవుతావు కనుక నిన్ను చూసి నమస్కరించి సర్వజనుడు పాపాల నుండి విముక్తులవుతారు. జన్మ సప్తాష్టమ చతుర్థ దశమ స్థానాలు అంటే లగ్నం నుంచి అష్టమ స్థానంలో, 7వ స్థానంలో, 4, 10వ స్థానంలో జన్మ వృష విధానంలో నువ్వు ఇంద్రుడు అదృశ్యులవుతారు. అస్తకాల, ఘనాచ్ఛన్న కాల, మధ్యాహ్న కాలంలో, జలంలో, లబ్ధోజిత కాలంలో నువ్వు
పాపదృష్టుడవు భార్యా దుఃఖ నిమిత్తం చేత కారణభూత అయిన భార్య చేత స్వసుర శాలకుల చేత హత తేజుడు అవుతావు. మాలి సుమాలి యుద్ధంలో శివుడు నిన్ను జయిస్తాడు అని చెప్పి జమదగ్గిని చూసి, మహాశయ, పరాజయ లజ్జితుడైన సూర్యుడిని ఇంతటితో వదిలే, మీ తేజాన్ని క్షణమాత్రంలో జగమంతా భస్మీభూతం కాగలదంటం నిజం. నువ్వు సూర్యుడు పరస్పర పాల్యుడు పూజ్యుడు. నువ్వు కార్తవీర్యుడి దగ్గరికి వెళ్ళి పరాభవం, ఓటమి, మరణం పొందుతావు. అయినా విష్ణుమూర్తి నీకు సుతుడై జన్మించి 3 మారులు శోధించి 3 జనమంతా నిక్షత్రియం చేస్తా. నీ మరణం లోక కళ్యాణ బీజమే కాగలదని చెప్పి అదృశ్యుడే జమదగ్ని సూర్యుడు పరస్పరం అభినందించుకొని పురాకృత కర్మాలను వివారించిన సమర్థుడెవ్వడని తమ ఇళ్లకు వెళ్ళారు. రేణుకాదేవి భర్త పరమ భక్తితో సేవ చేస్తూ అతని కటాక్షంలో క్రమంగా 5 కుమారులను కన్నది. వాళ్ళు వరుసగా రుమండవంతుడు, సుశేషనుడు, వసువు, విశ్వావసువు, పరశురాము అనే పేర్లు వాళ్ళకి. పరశురాముడు విష్ణు అవతారమై జన్మించి అలా జన్మించిన కొడుకులను పెంచుకుంటూ భర్త శుశ్రూష చేస్తూ రేణుకాదేవి చాలా గొప్పగా భక్తిగా సంచరిస్తూ పరశురాముడి పితృభక్తి. ఒకనాడు రేణుకాదేవి నీళ్లు తేవటానికి ఏటికి వెళ్ళి అందులో చిత్రరథుడనే రాజు భార్యా సహితుడై జలక్రీడా పరవశుడై వాళ్ళను చూసేసరికి రేణుకాదేవికి విధివశంలో వారి క్రీడలపై కోరిక కలగగా అక్కడ కాసేపు నిలిచి వారి ఆనందాన్ని చూస్తూ ఆ కారణంగా ఆమె మహోత్తమ పాతివ్రత్యాన్ని కొద్దిగా దోషం కలగగానే ఆమె హస్తంలోని ఘటం కిందబడి చిన్నాభిన్నం అయిపోయి. ఎప్పుడైనా జలభాండం అలా పగలటంతో ఆమె మహత్వానికి ఇసుక తీసి తలపోయగా భాండం మళ్ళీ ఇసుకతో కుండ తయారు చేసేది. ఆనాడు ఆమె పూర్వ విధంగానే ఇసుక తీసి కుండ కావాలని కోరగా అది కుండ ఏర్పడలేదు, అంటే కుండ లేదు. పాతివ్రత్యం తగ్గింది కనుక కుండ లేకపోతే మామూలుగా ఇసుకతోనే చేసేది కుండ. రేణుక మహాపతివ్రత కనుక తన తప్పు వెంటనే గ్రహించి ఆ దోషంలో ఆ నదిలో పడి మరణించటానికి సిద్ధపడి, కానీ పతికి జరిగిన విషయం చెప్పి అతని ఆజ్ఞాబద్ధురాలు అవటం చేసి శ్రేష్టం అని అనుకొని భాండరహితంగా ఇంటికి వెళ్ళిందంటే నీళ్లు తీసుకోకుండా ఇలా. యమదగ్ని భార్య చేత భాండం లేకపోవటానికి కారణమేమిటో దివ్య దృష్టితో చూస్తే అన్నీ తెలిసాయి. చిత్రరథుని మక్కువ తగిలిన తన కార్యం ఆంతరంగికంగా అసహ్యించుకొని ఆ దోషానికి ఆమెకు మరణదండమే శిక్ష అని నిశ్చయించారు. రేణుకాదేవి సమీపించగానే జమదగ్ని కొడుకు క్రమంగా పిలిచి తల్లిని చంపెయ్యమని ఆజ్ఞాపించి ఆ యమదగ్ని సౌశల్యాదర్శం అన్యపురుషుడు అనురక్తి పొందినది వ్యభిచారమే అవుతుంది కదా, యవ్వని కదా. పరమసాధ్వి అయిన భార్య శరం ఖండింపడం చేయటం అనడు కదా మహర్షి. పుత్రులలో మొదటి 4 ఆ పని చెయ్యలేమని చేతులెత్తేసి పరశురాముణ్ణి పిలిచి జమదగ్ని తల్లిని అన్నలను చంపమని ఆజ్ఞాపించక వెంటనే అతడు తేలిగా తల్లిని సోదరులని చవలు ఖండించాడు. జమదగ్ని అతడి పితృభక్తికి సంతోషించి ఒక వరం ఇస్తాను తీసుకోమని. అప్పుడు వెంటనే పరశురాముడు సరిపోయిన తల్లి సోదరులను బతికించమని తండ్రిని జమదగ్ని పరశురాముడి మాతృప్రేమను భ్రాతృవాత్సల్యానికి మెచ్చుకొని అందరినీ బతికించాడు.
జమదగ్ని కార్తవీర్యుణ్ణి చంపిన పరశురాముణ్ణి శిక్షించడం. పూర్వం హైహయ అధీశ్వరుడైనటువంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయను ఆరాధన చేసి అతడి వలన శత్రు జయం, 1000 చేతులు, అణిమాది సిద్ధులు, యశము, బలము, యోగీశ్వరత్వం, తేజము, చడని ఇంద్రియాలను పొంది వెలుగు. దిగ్విజయ యాత్రకై వచ్చిన రావణుడిని ఇతడు అవమానించి తర్వాత కార్తవీర్యార్జునుడు దైవ యోగం చేత వేటకై అడవికి వెళుతూ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరి అతన్ని దర్శించి మహర్షి రాజును, భృత్యులను, వాళ్ళకి ఆకలి దాహాలన్నీ తీసి పూజించి తన హోమధేనువును రప్పించి ఇష్టాన్నాలను వాళ్ళకి ఏర్పాటు చెయ్యమంచి కార్తవీర్యార్జునుడు బ్రహ్మానందంగా షడ్రసోపేతంగా విందు తీసుకున్న తరువాత ఆ గోవు మీద కోరిక కలగ సపరివారంగా తన పూరికి వెళ్ళాడు. కానీ ఆ ధేనువుపై గల మక్కువ చేతి దాన్ని తీసుకురమ్మని కార్తవీర్యార్జునుడు తన భటులను పంపి వాళ్ళు జమదగ్నితో యుద్ధానికి సిద్ధపడ్డారు. జమదగ్ని స్వరభితో ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే ఆమె రోమకూపాలను మహావీరులైన సైనికులు ఉత్తమ రథాశ్వరులు వెలువడగా వాళ్లతో జమదగ్ని కార్తవీర్యుని సేనలతో కార్తవీర్యుని సైనికులు హతమారగా ఆ సంగతి తెలుసుకొని కార్తవీర్యార్జునుడు ససైన్యుడై వచ్చి స్వయంగా అతని జమదగ్నితో పోరాడు. కార్తవీర్యార్జునుడు 2-3 సార్లు ఓడిపోయి జమదగ్నికి చిక్కి అతని చేత బుద్ధులు పొంది జడియక పాటించక తిరిగి అతడిపై యుద్ధానికి వచ్చి తిరిగి ఓడిపోయి ఈ ప్రకారం 20 సార్లు ఓడిపోయి 21వ సారి స్వరభి వాక్యాన్ని విసర్జించిన జమదగ్ని సంహరించి స్వరభిని వెతకగా కామధేనువు అతడికి లభించగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సురక్షితంగా అక్కడు కార్తవీర్యార్జునుడు రిక్తహస్తాలతో ఇంటికి రేణుకాదేవి భర్తతో సహగమనం చేయాలని ఆకాశవాణి అనుకుంటుండగా ఆకాశవాణి వద్దని వాడి ఇంతలో భృగు మహర్షి వచ్చి జమదగ్నిని బతికించాడు. తర్వాత పరశురాముడు వచ్చి జరిగిన సంగతంతా తెలుసుకొని ఇంట్లో దీని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లుగా ఉందని కోపించి కార్తవీర్యార్జునుని అవమానించడానికి తండ్రి అనుమతి పొంది మహిష్మదీపురానికి వెళ్ళాడు. అందులో కార్తవీర్యార్జునుడు అతని సంహరింపుడని దండనాయుకుల చేత 17 అక్షౌరహులను పొంది పరశురాముడు ఒక్క క్షణంలో అంతమందిని చంపేసి కార్తవీర్యార్జునుడు యుద్ధానికి రాగా అతని 1000 చేతులను కుంచి గండ్రగొడ్డలి చేత అతని శరీరాన్ని తులిపారు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళి అతను తండ్రికి నెరిగిన వృత్తాంతం చెప్పారు. జమదగ్ని మహర్షి రాజు ఎంత దుష్టుడైన వాడిని చంపటం దోషమని ఆ దోష పరిహారం 7 తీర్థయాత్ర చెయ్యమని చెప్పి పుత్రుణ్ణి శాపించి పరశురాముడు అలాగే తీర్థయాత్రకై బయలుదేరి వెళ్ళాడు. ఆగా తన కుమారుడు విష్ణు స్వరూపుడు తెలిసి కూడా కార్తవీర్యార్జునుడు తనకు పరమ విరోధి అయి ఉన్నప్పటికీ అతనికి చంపిన కారణంతో ధర్మ సంహిత బుద్ధితో పుత్రుని శిక్షించటానికి వెనుకంజ వేయ జమదగ్ని మహర్షి ఎంత కొనియాడనా తరివి తీరదు కదా అని గుడిసువారు అంటున్నారు. కార్తవీర్యార్జుని కొడుకులు కొంతకాలానికి తమ తండ్రిని చంపటానికి కారకుడు జమదగ్ని అని ఒకసారి జమదగ్ని హోమగృహానికి వచ్చి అతన్ని పట్టి చంపేసి
రేణుకాదేవి అతని పైబడి పరశురామా వచ్చి తండ్రిని రక్షించు రక్షించు అని 21 సార్లు కేకేసి అంతలో తీర్థయాత్ర నుండి పరశురాముడు వచ్చి తండ్రి మరణాన్ని విచారించాడు. తర్వాత తల్లి 21 సార్లు పిలిచింది కనుక 21 సార్లు కార్తవీర్యులనే కాక క్షత్రియ లోకాన్నంతా సంహరించి వాళ్ళ రక్త ప్రవాహంలో తండ్రికి తర్పణం ఇస్తానని పరశురాముడు సోదరులను వరడి బయలుదేరి వెళ్ళి 21 సార్లు వెదకి రాజులందరినీ చంపారు. ఈ లోపల రేణుకాదేవి భర్తకై ప్రాణాలు వదిలేసి పరశురాముడు తాను చేసిన ప్రతిజ్ఞ పాలించి క్షత్రియ రక్తంతో తండ్రికి తర్పణం వదిలే ఉత్తమోత్తముడు పుత్రుణ రుణవిమోచుడు అయిన పరశురాముడు ఇటువంటి పుత్రరత్నం చేత పొందినటువంటి ఆ మహర్షి సత్తముని అదృష్ట వివేకం ఎంతదో అంటారు. అందుకనే బ్రాహ్మణులకి ఆరాధ్య దైవం పరశురాముడికి ఎంతకు వస్తుంది. జమదగ్ని పితృదేవతల శాపానికి నకులమై పుట్టినటువంటి వృత్తాంతం. జమదగ్ని మహర్షి ఒకనాడు పితృ కార్యార్థం కోసం చాలా నియమంతో నూతన కలశాన్ని గోక్షీరాన్ని స్వయంగా పితికి ఒక చోట పదిలంగా దాగ్గట. జమదగ్ని మహాప్రశాంతుడు అవటం చేత అతని చిత్తవృత్తి ఎరుగదరచి క్రోధాది దైవాలు సాకారమై అవన్నీ క్రోధం మోహం మదం ఆశ్చర్యం ఇవన్నీ ఆకారాన్ని పొంది భ్రమ పుట్టించి ఆ పాలని పారబోసి జమదగ్ని మహర్షి కోపింపగా మాట్లాడకుండా ప్రశాంతంగా. అప్పుడు ఆ క్రోధాది దేవత అతని ఎదుట ప్రత్యక్షమై మహాత్మా భృగు వంశం వారు మహాకోపులు అని నేను విన్నా. మేమంతా నీవు అది అసత్యమని నిరూపించావు. అది పరీక్షించడానికే ఇలా వచ్చాం, మమ్మల్ని క్షమించమని వేడుక. జమదగ్ని శాంత చిత్తంతో పొమ్మనగా అవన్నీ కూడా అంతర్ధానమై వెళ్ళి ఆనాటి రాత్రి జమదగ్ని పితృదేవతలు అతనికి కనపడి వత్సా నీ వంశ దోషం చేశావు, నువ్వు మా పూజకు ఉత్సహించి ఆ వైకల్యాన్ని కలిగించిన గూరకున్న ఇది శాంతమవుతుందా? సమయాలు ఎరిగిస్తే చూపించేదే శాంతం. అనవసరంగా ప్రతి చోట శాంతం మనకు కావాల్సిన చోట కోపించాలి, మిగతాడప్పుడు శాంతం వహించాలి. కనుక ఆ సమయంలో శాంతం చూపినా దోషమే. అంటే సమయం కాని సమయంలో శాంతం దోషం. కనుక నీవు చేసిన దోషాన్ని నువ్వు ప్రతిఫలం అనుభవించక తీరా. కనుక నువ్వు ముంగివై పుట్టు, ముంగిసలాగా అని చెప్పించారు. నకులం అంటే ముంగిస. యమదగ్ని వాళ్ళకు దండ ప్రణామాలు చేసి మహాత్ములారా, తపస్వికి కలుగదగినటువంటి అపరాధం చేసిన నేను అలగకుండా పోయా. నా తప్పుకి ఇప్పుడు నాకు తెలిసి వచ్చేది కనుక నన్ను నా తప్పుని కాచి శాపమోక్షాన్ని అనుగ్రహించండి పితృదేవతలని ప్రార్థించి వాళ్ళు, నాయన నీ మీద మాకేం కోపం లేదురా, ఎంతటి వాటికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కదా నీకు, అంతే కనుక నువ్వు నకులమై పుట్టక తప్పదు ముంగిసందాకా. కనుక ఎప్పుడు విదగ్ధ విప్ర సమూహం అంగీకరిస్తూ ఉచిత వాక్యాలతో ఒక మహాధర్మం కీలని నువ్వు అనుకుంటావు, ఆనాడు నీకు శాప విమోచనమై మోక్ష సౌభాగ్యం పొందగలవని చెప్పి పితృదేవతలు అదృశ్యలై ఆ శాపం మూలంగా ముంగిసగా పుట్టి ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగ సమయంలో వక్తృప్రస్తుని ఉదాహరణంగా ధర్మజు అశ్వమేధాన్ని అధిక్షేపించి విగత శాపతత్సానందాన్ని జమదగ్ని మహర్షి జన్మ రాహత్యాన్ని పోయి అంటే యుధిష్ఠరుడు చేసినటువంటి ఆ యజ్ఞాన్ని ఈసడించాడు. ఇదేమో యజ్ఞం అని దాంతో శాపం పోయింది. ఇలా జమదగ్ని మహర్షి మహాప్రశాంతుడి హరిషడ్వర్గాలను జయించి
ఆత్మానంద సింహాసన అధిష్ఠితుడు అయ్యారు. దత్తాత్రేయ మహర్షి గురించి తర్వాత పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడి భార్య సూర్యోదయం కాగానే తన భర్త మరణిస్తాడని తెలిసి సూర్యోదయం కాకుండా శాసించింది. ఆ మహాపతివ్రత శాసనాన్ని సూర్యుడు ఉదయించకుండానే లోకాలు తల్లడిల్లటం ప్రారంభించి దేవతలు అత్రి మహర్షి భార్య అయిన అనసూయ దగ్గరకు వచ్చి కాళ్ల మీద పడ్డారు. అనసూయ కౌశికపతిని అనునయించి సూర్యోదయం అయ్యేటట్టు చేసి తన పాతివ్రత్య మహిమ చేతి ఆమె భర్తను బ్రతికించి నవయౌవనుడిగా సుందర శరీరుణ్ణిగా చేసి దేవతలు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి పుష్పవర్షం కురిపించి దేవదుందుభులు మ్రోగాయి. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, తల్లి నీ వలన లోక ఉపద్రవం తప్పి మేము చాలా సంతోషించాం. ఏదైనా వరం కోరుకొని మా మాట చెల్లించమని అనసూయను కోరుకొని ఆమె మీరు ముగ్గురు పరమయోగ్యులై నా కడుపున పుత్రుడుగా పుట్టాలి అని అడిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆమెకు వరమిచ్చి అంతర్హితమయ్యారు. తర్వాత అత్రి మహర్షి పుత్రకాంక్షి చేసిన ఘోర తపస్సు త్రిమూర్తులను మెచ్చి ఆ వరాన్ని ఇచ్చారు. అత్రి మహర్షి వీర్య రూపంలో విష్ణువంశ అనసూయ గర్భంగా ప్రవేశి ఆ అంశంతే అనసూయకు జన్మించిన మహాత్ముడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయ ప్రవర్తన భూమిపై ధర్మక్షయం కలిగి మ్లేచ్ఛ ఆచారాలు పెరిగి వర్ణ సంకరాలు పెరిగిపోయి అప్పుడు బ్రాహ్మణ క్షత్రియ యాజ్ఞికాలు మాని భ్రష్టులవుతున్నారు జనమంతా. యోగశాస్త్రం అడుగంటి క్షీణిస్తోంది. రాక్షసులు ప్రబలుడై దేవతలను బాధించటం ప్రారంభించి ఆ సమయంలో దత్తాత్రేయుడు జన్మించి బాల్యం నుండి పరమయోగి అయి పెరుగటం ప్రారంభించాడు. అతడు చిన్నతనం నుండి నిస్సంగి అంటే దేనికి అంటుకోకుండా కాలం గడుపుతున్నాడు. అంటే దేని మీద కోరిక లేక బాహ్యేంద్రియ నిగ్రహుడు నిరంతర ఆత్మానంద తన్మయుడు అయిన అతడు తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తాడు. బాల్యం నుండి దత్తాత్రేయుడు ఇంతటి వాడు అవడం కళ్ళారా చూసినటువంటి ఇతర ముని బాలులు ఎప్పుడు ఈతని దగ్గరే ఉంటూ ఉన్నారు. సంఘరాహిత్యానికి అలవాటు పడిన దత్తాత్రేయ మహర్షికి వీరి రాకయే అనేక విధాలుగా బాధాకరంగా ఉండే. అతని స్వేచ్ఛా ప్రవర్తనాన్ని వాడు అడ్డుపడుతూ ఉండే. ఆ కారణంతో అతడు వాళ్ళని ఎలాగైనా తప్పించుకోవాలని ఒకనాడు ఒక కొలనులో మునిగిపోయాడు. మునిపుత్రుడు ఏమయ్యాడా అని తెలుసుకోక ఆ తీర భూమిని నిలబడి వాడు ఏడుస్తూ కూర్చు. ఎంతకాలానికి వాడు అలా తమని వెదవకుండా చూసి అతడు సంకల్ప మాత్రంలో లక్ష్మి అక్కడికి తెచ్చి ఆమెతో కొలను వీడి బయటకు వచ్చి స్త్రీ సహితుడైన అతని ఆ ఋషిబాలుడు వెడవ అనేక విధాలుగా కీర్తిస్తారు. అప్పుడు అతడు లక్ష్మికి అంకతలంలో కూర్చోబెట్టుకొని మధ్యదానం చేస్తూ ఆటలాడుతూ పాటలు పాడుతూ లక్ష్మితో కామాలాపాలు ఆడటం మొదలుపెట్టి అప్పుడు మునిబాలు అసహ్యించుకొని దత్తాత్రేయుణ్ణి వదిలి వెళ్ళిపోయారు. తను ఎలా వదిలించుకోవాలా అని అవన్నీ చేశాడు. ఆనాటి నుండి దత్తాత్రేయుడు ఆంతరంగిక తపోధ్యానవశుడై బహిరంగంగా మద్యపానం చేస్తూ స్త్రీలోలుడైనట్లుగా నటిస్తూ ఉండేవాడు. మహాయోగుడు తప్ప అన్యులు అతని ఎరగలేక మూఢాత్ములై మరలి పూజించారు. సినిమాల్లో కూడా ఇవన్నీ చూపించారు. యోగ శ్రేయితుడైన వాడు హవ్యమేమముడి సమానమని సామాన్యులకు తెలియదు. ఆయన ఇంద్రియాన్ని జయించాడు, మనస్సును జయించాడు కనుక ఆయనకి ఇవన్నీ ఏం లెక్కల్లో దత్తాత్రేయుడు జంభాది రాక్షస సంహార అలా ఉండగా జంభాది రాక్షస ప్రముఖులు ఇంద్రుడిపై దండెత్తి దేవతలను ఓడిస్తూ
అనేక విధాలుగా బాధలు పెడుతున్నారు. 1 సంవత్సరం ఆ రాక్షసులతో పోరాడి దేవతలు పోరాడిన అందుచేత ఇంద్రాదులు భయపడి వాలకిల్యాది మహర్షులతో కలిసి తమ గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఉపాయం చెప్పమని బృహస్పతి ఆలోచించి, ఇంద్రాదులారా, నాకొక ఉపాయం కనపడుతోంది. అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయుడు మహాత్ముడు అతడు. మీరు పోయి అతని భక్తితో సేవించి భజిస్తే మీకు ఉపకారం చేస్తారు. అంతకు మించి గత్యంతరం నా వల్లేం కనపడలేదని చెప్పగా ఇంద్రాదుడు నమస్కరించి అతి వేగంగా బయలుదేరి దత్తాత్రేయ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ అతడు అనేక కిన్నర గంధర్వ గీయమానుండై లక్ష్మీ సమన్వితుడు తేజస్సుజ్వల దత్తుడైన ఉండగాంచి దేవత అతి శక్తి భక్తితో మొక్కారు. ఉండగా వీళ్ళంతా వచ్చి భక్తితో మొక్కారు. దత్తాత్రేయుడు తన వికృత చేష్టలు చూపుతూ మద్యం తెండు తీసుకురమ్మని చెప్పగా తీసుకొచ్చి అతనికని అతడు లక్ష్మితో దాన్ని తాగి గంతులు వేసి పారిపోయాడు. ఇంద్రాదులు అతన్ని వెదకడానికి వెనుదిరిగి విడవకుండా వెంటబడ్డ. వారి చేత అట్లా ఆరాధింపబడుతూ దత్తాత్రేయుడు కరుణించి, దీనికోసం ఇక్కడికి వచ్చారా మీరు అని అడిగి వాడు జంభాసురుడి వృత్తాంతం చెప్పి రాక్షసులందరినీ చంపి దేవహితం చెయ్యమని అతన్ని ప్రార్థించి, అప్పుడు నేను మద్యాసక్తుడను, స్త్రీలోలుడను, కర్మభ్రష్టుడను, ఉన్మత్తుడను, పిచ్చిముండాకుడుకొని నాకు ఆ రాక్షసులు గెలవటం నా వల్ల కాదురా పొమ్మన. వాళ్ళు, మహాత్మా, నువ్వు విష్ణుడవు, ఆద్యుడవు, నీతో ఉన్న ఈమె ఇందిరా, నీవు సత్య జ్ఞానానంద స్వరూపుడు, నీకు విధి నిషేధాలు ఏమీ లేవు, ఇదంతా నాటకం మాకు తెలుసు, నీ కన్న సమర్థుడు ఇంకొకడెవ్వడూ లేడు, మమ్మల్ని రక్షించని కాళ్ళ మీద పడి. అప్పుడు దత్తాత్రేయుడు కరుణించి, నన్ను మీరు తెలుసుకున్నారా? దేవహితం కంటే నాకు కావాల్సిందేముంది? మీరు ఆ దైత్యుని యుద్ధ వ్యాజంలో ఇక్కడికి తీసుకురండి. యుద్ధం అనే పేరుతో నేను క్షణమాత్రంలో వాణ్ణి చంపేస్తానని చెప్పి దేవతలు ఒక్క పరుగున పోయి జంభాసురుడికి యుద్ధానికి పిలుచుకొని వచ్చి జంభుడు ససైన్యుడై దత్తాత్రేయుని ఆశ్రమానికి వచ్చి దత్తాత్రేయుని పార్శ్వంలో ఉన్న లక్ష్మిని చూసి కామం మోహితుడై నెమ్మదిగా ఆమెను తొలగించి శివికలోకి ఎక్కించుకొని మోస్తూ పల్లకిలో ఎక్కించుకొని తీసుకుపోతాడు. దత్తాత్రేయుడు ఇంద్రాదులను పిలిచి, లక్ష్మీ దానవుల శరం ఎక్కడి, అతన్ని ఇంకా వాడిని విడిచిపేస్తాడన్నాడు. లక్ష్మి దానవుల శిరస్సు ఎక్కింది అంటే ఇంకా వాళ్ళని విడిచిపేయదు వేస్తుందన్నమాట. దాని మూలంగా దైత్యులంతా బలహీనులైపోయి మీరు యుద్ధం ప్రారంభించి వాడిని చంపేయచ్చు అని చెప్పి దేవతలు పూర్వంలాగా క్షణంలో రాక్షసులందరినీ చంపి దత్తాత్రేయుణ్ణి పొగిడి వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుణ్ణి కటాక్షించడు. ఆ రోజులో హైహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు మహారాజ్ తండ్రి మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య పరిపాలనం వద్దు అనుకొని మంత్రులను పిలిచి, మంత్రులారా, ఈ రాజ్యం నాకు అక్కల పరస్పర ద్వేష తర్కారాది తస్కరాది బాధల నుండి కాపాడటానికి ప్రజలను రాజు ధనం చెల్లిస్తారు. ప్రజలు రాజుకు ధనం చెల్లి నేను ఆ పనులు చెయ్యని అడవులకు వెళ్ళి తపస్సు చేసి ఆధ్యాత్మిక యోగ సిద్ధి పొంది వస్తానని. అప్పుడు గర్గుడనే మంత్రి పొంగవుడు రాజు మాట విని మహాయోగ సంపన్నుడు, అతని కృపతో చూస్తే నీ అభిష్టం నెరవేరుతుందని చెప్పి దత్తాత్రేయుని కటాక్షంలో ఇంద్రుడు జంభాది సాక్షసుల జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు.
కార్తవీర్యార్జునుడు బయలుదేరి పోయి దత్తాత్రేయ ఆశ్రమానికి వెళ్ళి అతనికి నమస్కరించి భక్తితో రోజు అతని పాదాలు వస్తుతూ మధ్య మాంసాహారం ఆహారంగా తెచ్చి ఇస్తూ చందన కర్పూర కస్తూరికాది సమస్త వస్తువులు ఆయనకి మనసుకు ఆనందం కలిగించేట్టుగా చేస్తూ ఒకనాడు అతని అపాన వాయువు అగ్నిహోత్రమై వచ్చి కార్తవీర్యార్జుని 2 చేతుల్ని మార్చేసి అలాగే దత్తాత్రేయుడు అనేక విధ అతని హింసించాడు. అయినా వాడు తన శక్తి వదలక మగ పరమానందంతో పరిచర్య చేస్తూ దత్తాత్రేయుడు ఒరే కాంతాలంపడుడ మధ్యపాయిని నన్ను ఎందుకులా సేవిస్తావు అని అడగ్గా కార్తవీర్యార్జున మహాత్మా నీవు అంతఃశుద్ధి ఎక్కువ, అసంగుడవు, దేనికి నీకు సంగత్వం లేదు. నువ్వు విష్ణుమూర్తి, ఆమె పద్మ అని కేలు మోడ్చి నమస్కరించాడు. దత్తాత్రేయుడు అతని భక్తికి శక్తికి సంతోషి ఏం కావాలో కోరుకో. కార్తవీర్యార్జునంత 1000 చేతులు, సమస్త భూపాల సామర్థ్యం, సంగర విజయం అంటే యుద్ధాంతం, శరి సంపదలు, ధర్మ తత్పరత బుద్ధి, శైలాకాశాలలో భూమి పాతాళాలలో తన రథం అకుంఠితంగా నడుచుకొని వెళ్ళే శక్తి దత్తాత్రేయుడు వాడు అన్నీ ఇచ్చి అంతర్హితుడయ్యి ఒరే నీ రాజ్యంలో ఎక్కడ నీ బాహుశక్తి మూలంగా ధర్మ ప్రతిష్టాపన చెయ్యి, యజ్ఞయాగాదులు చేస్తూ బ్రాహ్మణులకు సమస్తం ఇస్తూ ఉండు, మద్భక్తి నా భక్తి యోగం అన్ని చోట్ల చాటుతూ ఉండు. కనుక నీవెంత ఎప్పుడైతే అధర్మంగా ప్రవర్తిస్తారో మహర్షుల్ని బాధిస్తావు, ఆనాటి నీ సాగు తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కార్తవీర్యార్జునుడు బ్రహ్మానందంతో వాళ్ళ మాటలని విని సంపన్నుడై అంతులేని సంపదతో మాహిష్మతి పురానికి వెళ్ళి రాజ్యాన్ని స్వీకరి వాడు ఆనాడు ధర్మబద్ధంగా భూపరిపాలన చేసి అనేక యజ్ఞాలు చేసి బ్రహ్మకి పూజ చేసి కర్మాన్ని ధర్మాన్ని పూర్వస్థితికి తెచ్చి తన బాహుబలంలో భూమండలమంతా జయించి అదలా ధర్మ ప్రభుత్వాన్ని నెలకొని కార్తవీర్య విప్ర పూజ చేస్తూ అతడు ప్రతిరోజు దత్తాత్రేయ మహర్షిని పూజిస్తూ అతనికి కృతజ్ఞుడై చివర దత్తాత్రేయుడు అన్నట్లే జమదగ్గిన మహర్షిని అన్యాయంగా బాధించి పరశురాముడి చేతిలో చనిపోయి దత్తాత్రేయుడు అలర్కుడికి జ్ఞానబోధ చెయ్యదు. మదారస ఋతుధ్వజుల పుత్రుడైనటువంటి అలర్క భూపతి రాజ్యం చేస్తూ పురుషుడు ముముక్షమును పోలిన వస్తువు ఒకటి లేదని, దాన్ని పంచడానికి సత్సాంగత్యం తప్ప మార్గం ఇంకొకటి లేదని నిర్ణయించారు. ఇంతలో విరాగి అయి అడవులలో ఉన్న అతడి అన్న ఆ సమయంలో కాశీరాజు దగ్గరకు వెళ్ళి తన రాజ్యం తన తమ్ముడు అపహరించాడని దాన్ని తనకు ఇప్పించమని కోరాడు. కాశీరాజు సైన్యంతో అలర్కుడిపై దండెత్తి సామాజ్య ఉపాయాలతో ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో రహస్యంగా అలర్కుడు దత్తాత్రేయుడి దగ్గరకు వెళ్ళి దండ ప్రణామాలు చేసి శరణాధ్యై తనను శరణకై రక్షించమని అనేక విధాలుగా దీనుడై ప్రార్థి దత్తాత్రేయ మహర్షి అతన్ని కరుణి పోయి వివేకహీన నిన్ను నువ్వు తెలుసుకోబోయి అంగాలకు చింతించి అంగి చూసి నిరంగుని కనుకొని అసంగుడమై సర్వాంగాలను గుడుగు అని అతనికి అంటే ఇంద్రియాలు జయించి నువ్వు దేనికి తగులుకోకుండా ఉండని తత్వజ్ఞాన ఉపదేశం చేసి ఇక విచారం ఏమీ లేదని చెప్పేశారు. అలర్కుడు ప్రత్యుగాత్మ దర్శనుడై దత్తాత్రేయుడి సందనాదుల నేను సమర్పించి నీ కృపచేత బతికాను,
సుస్థిర జ్ఞానాన్ని ఉపదేశించమని వేడుకొని దత్తాత్రేయ మమ అనటం దుఃఖం, నమమ అనటం అనేది నిర్వృత్తి మార్గం. నాది అంటే దుఃఖం, నమమ అంటే నాది కాదంటే ముక్తి. కనుక అహంకారాన్ని సంకురంతో బట్టి మమకారమనే మెడలు కలిగి గృహం క్షేత్రమనే కొమ్ముల పుత్రుడు భార్య అనే పల్లవారు చెగురాకులతో ధనం ధాన్యమని పెద్ద ఆకులు వేసి పుణ్య పాపాలనే పుష్పం పూచి సుఖ దుఃఖాలనే పళ్ళు కాచి చిరకాలం పెరిగి అజ్ఞానమనే కుదుళ్లతో ముక్తి మార్గాన్ని కప్పేస్తుంది. మమ అనే వృక్షం నీడలో సంసారం పథ పరిశ్రాంతులైన విద్యాజ్ఞాన సుఖాధీనులైన పరమ సుఖాలను పరమ దుర్లభం కనుక ఈ మహావృక్షాన్ని విమల విద్యలలో విమల విద్య అనే గొడ్డని తీసుకొని తత్వవిధులు పాధుజనుడు వీరితోగా ఉండి పాషాణంగా బాగుగా నూరి పదను పెట్టి ఎవరు నరుకుతారు వాళ్ళు చల్లని బ్రహ్మానందాన్ని పొంది నిత్యానందులై పునరావృత్తి రహిత బ్రహ్మానందాన్ని పొందుతారని చెప్పగా ఆనంది మహాత్మా నిర్గుణ బ్రహ్మైకత్వం బోధించే యోగం ఎరిగింపమని కోడుకోగా అతడు వత్సాని శరీరంలో పరమ జ్ఞానంలో గురుడే ఉపద్రష్ట మోక్షార్థి యోగం జ్ఞానపూర్వకం ప్రకృతి గుణాలతో ఏకత్వం లేకపోవడం బ్రహ్మైకత్వం కలగటానికి ముక్తి అంట. ఆ ముక్తి పరమయోగం వల్ల కలుగుదు. యోగం సంగత్యాగం వల్ల సిద్ధిది. సంగత్యాగం వల్ల నిర్మలత్వం, దానివల్ల వైరాగ్యం, దానివల్ల జ్ఞానం, దానివల్ల మోక్షం కలుగుతుంది. యోగికి ముందు ఆత్మజయం కావాలి కనుక ప్రాణాయామంతో అతడు ఆత్మదేహ దోషాలను దహింప చేసుకో. కాముకులైన ధర్మాలు యోగ విఘ్నులు కార్యాలను యోగి దెబ్బతీస్తారు కనుక వాడినన్నీ త్యజించి ధర్మాత్ముడవై శుద్ధాత్ముడవై పరమాత్మలో ఐక్యమైపోతావు. అన్నీ వదిలేసి అలాంటి యోగికి గౌరవం తేలిక కనుక అవమానమే అమృతము. గౌరవం విషం కావు, అవమానం అమృతం అవుతుంది. ఆ యోగి తనకున్నదే ఇల్లుగా, తన ఆకలికి దొరికిందే భోజ్యంగా, తనకు ఉన్నదే ధనంగా సంతోషపడి మమకారాన్ని పొందరు. కనుక నువ్వు విచారం వదిలి అలాంటి యోగ పురుషుడవై మోక్ష వృత్తి పొందు అని అలర్కుడికి బోధించారు. అలర్కుడు బ్రహ్మానందంతో ఇంటికి వెళ్ళి రాజ్యాన్ని ప్రీతిపూర్వకంగా కాశీరాజుకు ఇచ్చే దాన్ని కాశీరాజు అలర్కుడి అన్నకి ఇవ్వబోయే. అలర్కుడి అన్న ఆనందించి తాను సోదరుడు జ్ఞాన ప్రబోధం చెయ్యటం చేత రాజ్యం అందించానని ఆ పని అబద్ధం చేత తనకు రాజ్యం అక్కర్లేదని కాశీరాజు తత్వం ఉపదేశి తన ఆశ్రయానికి వెళ్ళిపోయి ఆశ్రమాన్ని. కాశీరాజు అలక్కుణ్ణి పూజించి రాజ్యం అతనికి అలర్కుడు కొడుక్కి పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళి యోగి అయి విరాగి అయి ఆత్మసుఖం పొందారు. దత్తాత్రేయ మహర్షి సంగమాన్ని వెడనాటకై వివిధ వేషాలు చేసి వేసుకుని విల్లంబులు చేసుకొని వేట కుక్కలు వెంటరా చెందేవాడిలాగా ఉంటేవాడు. మన బొమ్మ దత్తాత్రేయుడి బొమ్మ అంటే అవి కనబడు. కారడవిలో కిరాతని ఉండేటువంటి చోట మధ్య మాంసాలు సేవించేవాడు. మాలపల్లిలో చండాలులతో కూడి మద్యాన్ని తాగి ఉన్మత్తుడైన వ్యవహరించేవాడు. అయినా అతడు మహాయోగీశ్వరేశ్వరుడు, విచిత్ర చరిత్రుడు. విభుర్ నిత్యానంద స్థుతిగణ శిరోవేద్య మహిమా యతో జన్మాద్యస్య ప్రభవతి సమా మాయా గుణవతః సదాచార వృత్తో
జయతి పురుషార్థైక వర్ణంద సదా దత్తాత్రేయో విహరతి మద జ్ఞాన లహరి ముద జ్ఞాన లహరి. రేపు దధీచి మహర్షి గురించి తెలుసు.